ముందుగా ఈనాటి సభా ప్రారంభకులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, ఆయన గతంలో కో కన్వీనర్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా చేశారు. అలాగే పూర్వ చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కూడా చేశారు. మరి వాళ్ళు ఇక్కడ రావటం మనందరికీ ఆనందం. చక్కగా మాట్లాడింది కాసేపైనా బలి మాట్లాడారు ఆయన. అలాగే ఈనాడు విశిష్ట అతిథి రేలంగి నరసింహరావు గారు. దాసరి నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యుల్లో అందరికంటే సీనియర్ ఎవరు అంటే ఆయనే ఫస్ట్. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది వచ్చారు ఆయన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సార్. మా ఇద్దరికి ఉన్న ఆత్మీయత ఏంటంటే, నేను కూడా దాసరి యూనివర్సిటీలో నేను ఒక స్టూడెంట్ని, ఆయన ఒక స్టూడెంటు. అలాగే ఆయన సినిమా చందమామ కదా, చందమామ అనే సినిమా మొట్టమొదటి డైరెక్ట్ చేసే సినిమాలో అందులో నేను హీరో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకందరికీ ఆత్మీయ సోదరుడు ఆయన. అలాగే ఎంత ఎదిగినా ఒదిగొండాలి అని చెప్పే ఒక మంచి మనిషి. ఎన్టీ రామారావు గారికి వారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆ ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంటు. వాళ్ళ ఛాంబర్లో ఏది వచ్చినా కూడా అనుభవంగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. వారికి అలాగే గౌరవ అతిథిగా వచ్చిన కొత్త వెంకటేశ్వరరావు గారికి, ఆయన జూబ్లీ హిల్స్లో వాసవి క్లబ్ స్థాపన అధ్యక్షుడు వారు. అలాగే అక్కినే నాగేశ్వరరావు గారి ఫంక్షన్ ఏదైనా జరుగుతోంది అంటే డాక్టర్ కృష్ణకుమార్ గారితో లేకుండా ఒక్క ఫంక్షన్ కూడా జరగదు. ఎందుకంటే కృష్ణకుమార్ గారిని సొంత చెల్లెల్ని చూసినట్టు చూసుకునేవారు ఆయన ఎప్పుడు కూడా. సిస్టర్స్, ఆయనకి సిస్టర్స్ కూడా లేరు కదా, ఈవిడ్ని సిస్టర్గా చూసుకునేవారు. అలా కృష్ణకుమార్ గారికి, ఆకురి సుధాకర్ గారు, ఆయన అన్నీ కూడా మంచి ఫంక్షన్లే చేస్తారు కానీ అందరిలాగా ప్రతి నెల ఒక ఫంక్షన్ చేయాలని అనుకోరు. మంచి సందర్భం చూసుకొని దానికి కావాల్సింది ఎవరిని పిలవాలి, ఎవరిని అందులో సత్కరించాలని డిసైడ్ చేయడం ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను కూడా ఒకసారి తీసుకొని చాలా పెద్ద ఫంక్షన్ చేశారు. అందుకని ఆయన ఫంక్షన్కి పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటాను నేను. అలాగే 50 సంవత్సరాలు యువ హీరోగా, 80 సంవత్సరాలు యువ హీరోగా చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజమైన బర్త్డే ఇది. ఈ బర్త్డే రోజున ఆకురి సుధాకర్ గారిని పిలిచి ఆయన చెప్పారట గతంలో, అందరూ నాది బర్త్డే అంటే సెప్టెంబర్లో చేస్తారు, నువ్వు మాత్రం అలా కదయ్యా, నేను సినిమా నటుడిగా పుట్టినరోజు ఇది, ఈరోజు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం ఒక ఆనవాయితీ వారికి. అలాగే ఇంతకుముందు అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేసిన సీనియర్ ఆర్టిస్టులకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడు సీనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళు ఎక్కడ నా గురించి ఏం చెప్పినా వాళ్ళు నాకేమి వచ్చేదేమో లేదు. కానీ ఒక యంగ్స్టర్స్కి, ఒక యంగ్ హీరోకి పిలిచి, ఇదిగో ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నీకు ఇస్తామంటే ఆర్టిస్ట్ ఎంత ఆనందపడతాడు. అంత అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నాకు ఇచ్చారంటే అది ఎంత గౌరవంగా ఫీల్ అవుతారు. వరుణ్ సందేశ్ చాలా చాలా అదృష్టవంతురాలు ఆ అవార్డు పుచ్చుకుంటున్నందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమాని. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందులో ముఖ్యంగా సావిత్రి గారు హీరోయిన్ అంటే వాళ్ళిద్దరూ ఉన్న కాంబినేషన్ సినిమాలో మొదటి రోజు ఉదయం ఆటకి వెళ్ళి మరి ఆ సినిమా ఆడిన రోజుల్లో 4 సార్లు 3 సార్లు ఆ సినిమా చూసేవాడిని. అంత ఆత్మీయత. అలాగే ఎప్పుడైనా ఒకసారి నాగేశ్వరరావు గారిని కలుసుకోగలనా, ఆయన దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోగలనా, ఆయనతో ఫోటో దిగలనా అనుకునేవాడిని. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కృష్ణ గారు నేను కూడా మేము క్లాస్మేట్స్, మేము అందరూ స్టూడెంట్స్. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం చేశారు. అప్పుడు 60 సినిమాల ఫంక్షను ఈసీ ఆంధ్రదేశం అంతా ఆయన పేకెడి శివరామ్ గారు ఇద్దరు కలిసి చాలా చోట్ల చేస్తే అప్పుడు మా ఏలూరు కాలేజీలో కూడా పిలిచవటం, ఆ కాలేజీకి ఆయన గెస్ట్గా రావటం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చూసి షేక్ హ్యాండ్ వాళ్ళు కొట్టుకోవటం, ఆయనతో సంతకాలు తీయించుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కృష్ణ గారికి అప్పుడు అబ్బా సినిమా యాక్టర్ అయితే ఇంత క్రేజ్ ఉంటుందా, నేను కూడా ఎందుకు సినిమా యాక్టర్ కావాలనేటటువంటి ఫస్ట్ కోరిక నాంది జరిగింది కృష్ణ గారికి అప్పుడే. అలాగే నేను వెళ్ళి అప్పుడు దూసుకొని వెళ్తాం, నాకు చేత రాదు. నా దగ్గరికి వస్తే షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకున్నాం. మొత్తానికి వెళ్ళిపోయేటప్పుడు అట్లా వస్తే నమస్కారం పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. బాగా అనుకున్నా చాలు చూసి. అలాంటి నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో యాక్ట్ చేయగలగటం, ఆయనతో కలిసి నటించడం, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడైన నటుడుగా నేను ఉండగలగటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఎన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారో చెప్పడానికి లేదు. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్తో అంతకుముందు కూడా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్స్తో ఉండేది.
తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెట్టి అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా అని మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సరే ఆయన సొంత సంస్థ కాబట్టి ఆయనే హీరోగా నటించడం అనేది న్యాయం. ఆయన దాసర్ గారి డైరెక్షన్లో ఆ సినిమాలో హీరోగా నన్ను బుక్ చేశారు, జయసుధ గారిని నన్ను. నాకు ఆశ్చర్యం వేసి ఇదేంటంటే మీ స్టూడియో పెడుతూ తీసిన మొదటి చిత్రం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ మీరు హీరోగా అయ్యకుండా నాకు ఇస్తున్నారు ఏమిటి సార్ అని అడిగితే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే సూటబుల్, నా ఇమేజ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువైపోద్ది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఆ రోజున హీరోగా ఇవ్వటమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి గెస్ట్ హౌస్ ఉంటుంది బంగాళ, మీకు అందరికీ కూడా తెలుసు కదా, అది ఎవ్వరికీ ఇచ్చేవారు కదా, ఆయన ఒక్కరే ఉండేవారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఆయన చెప్పారు, మురళీమోహన్ ఇంతవరకు నా గెస్ట్ హౌస్ నాకు బంగాళాన్ని ఎవరికి ఇవ్వలేదు, నీకు ఇస్తున్నా, నేను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాను నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి, తెలుసు కదా, ప్యాకెట్లు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఏమి జరగకూడదు, నాకు మీకంటే పవిత్రంగా చూసుకుంటాను సార్ డెఫినెట్గా అని చెప్పి ఆ సినిమాలో నటించడం చార్జ్. కళ్యాణి ఎంత హిట్ అయిందో, ఆ పాటలు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కళ్యాణి పాటలు లేకుండా ఉండదు. అలాంటి అవకాశం నాకు ఇచ్చింది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమా ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి, మన నిర్మాతలను ఎలా కాపాడుకోవాలి అనే దానిలో చాలా తెలివైన. ఒకసారి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అని ఒకరు వాళ్ళ పోస్టుల మీద ఒకరు పేడ కొట్టుకోవటాలు, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవటాలు ఇలాంటివి జరిగేది. అది ఫ్యాన్స్ వరకే పరిమితం తప్ప వీళ్ళిద్దరికి కాదు. బ్రదర్ మన ఇద్దరం ఒకసారి కలుసుకోవాలి, మనం మాట్లాడుకుందాం అని అంటే ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఇద్దరు కలిసి అడిగేది అనుకున్నది ఏంటంటే, మన సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభజన జరగని ఆంధ్రప్రదేశ్, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మన తెలుగు సినిమా ఎక్కడ ఆడదు. చెన్నై ఉందంటే తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అక్కడ శానిటైజ్ చేసి మన తెలుగు సినిమా ఆడకుండా చేశారు. ఇంకెక్కడ ఆడదు, ఒరిస్సాలో కొద్దిగా ఆడుతుంది, నార్త్ ఇండియాలో కొంచెం ఆడుతుంది, 25,000 30,000 కొనుక్కునేవారు రైస్. ఇది తప్ప మనకు ఆదాయం లేదు. నిర్మాత మనకి పే మాస్టర్, ఈజ్ ద బాస్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన మనకు జీతం ఇచ్చే నాయకుడు, మనం ఆయన దగ్గర పనిచేస్తున్న నౌకరు అని వాళ్ళు అనుకొని మన ఇద్దరం తెలుగు సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలి అంటే నువ్వు నేను పోటీ పడి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే మన వెనక వచ్చే హీరోయిన్లు వాళ్ళు పెంచుతారు, ఆ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టులు పెంచుతారు, కమెడియన్లు పెంచుతారు, ప్రతి ఒక్కళ్ళు పెంచుతారు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఖర్చు. నిర్మాత బతకందే మన ఇండస్ట్రీ లేదు, మన ఇండస్ట్రీలో మనం బతికించుకోవాల్సింది మనం అని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ఇద్దరం సినిమాకి 50,000కి మించి తీసుకోకూడదు రెమ్యూనరేషన్ అని సీలింగ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరే. మనం 50,000 తీసుకుంటే హీరోయిన్ వచ్చి 40,000లో వస్తుంది, క్యారెక్టర్ యాక్టర్లు 25,000 30,000లో వస్తారు, కామెడియన్స్ 10,000లో వస్తారని చెప్పి ఆ విధంగా కంట్రోల్ చేసి నిర్మాత బతికేటట్టుగా చేసిన వ్యక్తులు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. నా చాలా సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చెప్పేవాడు, మురళీమోహన్ మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా సాంస్క్రిట్ బాగా తెలిసిన వాళ్ళు, బ్రహ్మాండంగా నాటక అనుభవం ఉన్నవాళ్ళు, ఇట్లాంటి అందరూ వచ్చారు హీరోలుగా. నేను వచ్చేటప్పుడు నేను చదువుకుందేమో ఎలిమెంటరీ స్కూలు, ఇదే 5వ తరగతి పాస్ అయిపోలేదు. అలాంటి నన్ను డైలాగ్ ఎలా మాడ్యులేట్ చేయాలో నాకు తెలియని రోజుల్లో చాలా సమస్యలు వచ్చినాయి నాకు. వాళ్ళందరినీ పోటీ పడి వాళ్ళందరితో చేసి నేను ఎంత దానికోసం ప్రైవేట్గా ఎంత కృషి చేసేవాడినో అవన్నీ కూడా తెలుసుకొని చేసాం. వాళ్ళ రోజులు మీరు అందరూ వచ్చేటప్పుడు సిమెంట్ రోడ్ బ్రహ్మాండమైన హైవే లాగే వేసాం. మీరు అందరూ వచ్చి రయ్యమంటే వెళ్ళిపోతున్నారు, కానీ మేము చాలా కష్టపడ్డాం, చాలా అనుభవించామని ఆయన ఎక్స్పీరియన్స్ అనేది చెప్తా ఉంటే మేము స్టూడెంట్స్ లాగా, ఆయన లెక్చరర్ లాగా, ప్రొఫెసర్ లాగా అనిపించేది ఆయనకి. అలాగే మేము తీసిన సినిమాల్లో కూడా రాజశ్రీ కళ్యాణం ఒక సినిమా తీసాం. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ వాళ్ళిద్దరూ సీనియర్ యాక్టర్స్. అందులో మీనాను ఇంకా సురేష్ అని అతని హీరో, యంగ్ హీరోస్ వాళ్ళు అది తీసాం. ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కూడా ఒకే టైంలో ముగ్గురు మిత్రులు ఇది అనేది మూలంగా మా బ్రదరు కిషోర్ ఏమో అది చూసుకున్నాడు, నేనేమో రాజశ్రీ కళ్యాణం కోసం ఈస్ట్ గోదావరిలో తీసాం, అక్కడికి వెళ్ళి ఉన్నాం. ఆ నెల రోజులు వారితో కలిసి ఉన్నాను. ఒక రోజున క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ దానికి. ఒక రోజు నా దగ్గరికి వచ్చి, మురళీమోహన్ గారు మనకి ఒక మంచి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే ఒక త్యాగరాజ కీర్తనని పాటగా పెట్టుకున్నాం. అందులో ఆ పాట షూటింగ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందు నుంచి ఆ బ్రైట్ లైట్ వచ్చిన దగ్గర నుంచి సన్ రైజ్ వచ్చే వరకు తీయాలి. ఈ పాట ఆ విధంగా తీయాలంటే 1 వారం రోజులు పడుతుంది.
మరి మీరేమన్నా నాగేశ్వరరావు గారిని వాణిశ్రీ గారిని ఒప్పించగలిగితే వాళ్ళు కనుక అలా వస్తావు అంటే అలా తీద్దాం, వాళ్ళు రాలేరు కష్టం అని కనుక అనేటట్లయితే మామూలుగా తీసేద్దాం అన్నాడు. నేను వెంటనే ఏం చేయాలి తెలియక ముందు నాగేశ్వరరావు గారు తిరిగి ఏం మురళీమోహన్ ఏంటి ఇటు వచ్చామన్నారు. సార్ ఈ పాట షూటింగ్ జరగబోతుంది, క్రాంతి కుమార్ గారు పిలిచి సన్ రైజ్ షాట్లు, సన్ రైజ్కి కూడా ముందు వచ్చే ఆ బ్రైట్ స్కై బ్రైట్ అవుతుంది, మంచి కలర్స్ ఉంటాయి, ఆ టైంలో తీయాలని అంటున్నాడు. మరి మీరు ఇంత సీనియర్ యాక్టర్ మీరు రాగలరా? రాజమండ్రిలో అప్పుడు వాళ్ళకి హోటల్స్లో పెట్టాం, మేము అందరు కలిసి ఆ దేవీపట్నం దగ్గర ఒక సెట్ వేసాం అనమాట, గోదావరి ఒడ్డున. ఆ సెట్కి షూటింగ్ అండి, మీరు రాగలిగితే అన్న. ఎందుకు రావు, డెఫినెట్గా వస్తాం. ఆయన డైరెక్టర్ ఆ విధంగా తీయాలనుకుంటే అలాగే తీయాలి తప్ప మనకు కన్వీనియంట్గా ఉండాలంటే ఎట్లా అని చెప్పి మేకప్ వేసుకొని వాళ్ళు 4ంటికో ఎప్పుడో బయలుదేరి 1.5 hours పడుతుంది దేవీపట్నం రావడానికి. 1.5 hours అక్కడికి వచ్చి 5 గంటలకల్లా విత్ మేకప్ ఉండేవారండి. సరే వాణిశ్రీ గారికి సంగతి మీకు అందరికీ తెలుసు, ఆవిడ మేకప్ అంటే మినిమం 2 hours పట్టేది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, ఆవిడ వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాను, అమ్మా ఈ కాంతి కుమార్ గారు ఇది ఎర్లీ అవర్స్లో తీయాలంటున్నారు, బిఫోర్ సన్ రైజు విత్ సన్ రైజు అని, మరి ఇది చెయ్యాలంటే మరి మీరు రావాలి, మీరు రాగలరా? నాగేశ్వరరావు గారిది అడిగాను, వస్తానన్నారు. మీరు కూడా ఓకే అంటే ఆ లైట్లో కాంతి కుమార్ గారు కోరుకున్నట్టు అట్లా చేద్దామమ్మా అంటే, తప్పకుండానండి నాగేశ్వరరావు గారు వస్తే నేను వస్తానండి అని. పాపం మీరు చెప్తే నమ్మరండి, నేను ఆ రోజున ఏదో సెకండ్ షో సినిమాకి వెళ్ళి రిలీజ్ అయిన సినిమా చూసి వచ్చేటప్పటికి వాణిశ్రీ గారు హోటల్ కారిడార్లో అటు ఇటు నడుస్తున్నారు. ఏంటమ్మా పడుకోలేదా, ఇంకా లేచి నడుస్తున్నారంటే, లేదు నా నిద్ర అయిపోయింది, లేచిపోయాను, పొద్దున్నే షూటింగ్ రెడీ అవ్వాలి కదా, అందుకని వాకింగ్ 1 hour వాకింగ్ చేసి ఆ తర్వాత స్నానం చేసి మేకప్ వేసుకొని అక్కడికి నేను 5 గంటల లోపు రావాలి కదా. అది కమిట్మెంట్, ఆర్టిస్ట్ యొక్క కమిట్మెంట్ అంటే. ఆ విధంగా అద్భుతంగా చేశారు కాబట్టి మనం చేయగలిగాం. నేను రాలేను, నా వయసుని బట్టి నేను రాలేను అని చెప్పి నాగేశ్వరరావు గారు ఏ రోజున అనలా. ఒక బాగా చేయాలి, అద్భుతంగా చేయాలి. ఆ పాట తీయటం కోసం మనం ఎంత కష్టపడ్డాం అన్నది ముఖ్యం కాదు, తెర మీద ఆ పాట ఎంత అద్భుతంగా ఉంది, ఎలాంటి లైటింగ్లో చేశారనేది ముఖ్యం అని చెప్పి అలా వచ్చారు. అలా కోఆపరేట్ చేసేవారు అందరూ కూడా. అలాంటి నాగేశ్వరరావు గారు మా ఇద్దరికి చాలా సరదా ఇవి కూడా ఉన్నాయి. ఓ రోజున అడిగారు నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ నువ్వు ఈవినింగ్ ఏం తీసుకుంటావు ఉంటావు అన్నారు. సార్ నేనేం తీసుకున్నానంటే భోజనం చేసి పడుకుంటానంటే. నిద్ర పడుతుందా బాగా అన్నాడు. పడుతుందండి, పడుకోగానే 5 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది అన్న. అలా కాదయ్యా, ఇప్పుడు ఈ వయసు 60 దాటింది కదా అన్నాడు. దాటింది సార్ అన్న. 60 దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ అన్ని వీక్ అయిపోతాయ్యా, ఈ నర్వ్స్ని యాక్టివైజ్ చేయాలంటే ఏదో ఒక డ్రింక్, ఎక్కువ కాకుండా ఒక మంచి డ్రింక్స్, నాటు సార్లు లాంటివి కాకుండా ఒక మంచి బ్రాండీ, కోనియాక్ లాంటి బ్రాండీ తెప్పించుకొని రోజు ఒక పెగ్ కానీ మ్యాక్సిమం 2 pegs దాటొద్దు అన్నారు. సరే నాగేశ్వరరావు గారు చెప్పారు, అందులో నా ఆరాధ్య దైవం, నా అభిమాన నాయకుడు, మనం పాటించబోదు ఎట్లా అని ఇంటికి వెళ్ళిన తర్వాత వైన్తో స్టార్ట్ చేద్దాంలే, మరి బ్రాండీతో ఎందుకని వైన్తో స్టార్ట్ చేశాను. సరే కొనుక్కున్నా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి షూటింగ్ నుంచి వచ్చేటప్పటికి 8:30-9 అయ్యేది. ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి తాగితే ఏం గటగట తాగేది కాదు కదా, సిప్ చేసుకుంటూ తాగాలి. అది అయ్యేటప్పుడు 11:30-12 అయ్యేది. మా ఆవిడ అప్పుడు దాకా నువ్వు పడుకో వెళ్ళి అంటే మీ భోజనం పెట్టుకోండి ఎట్లా అని చెప్పి ఆవిడ అలాగే కూర్చునేది. ఇవన్నీ చూసిన తర్వాత ఇది తాగాలా, ఇదంత అవసరమా, దీనికోసం ఎంతసేపు వెయిట్ చేయాలా, పల్లెనాళ్ళకైతే ఓకే, మనం ఇంత బిజీగా ఉండి కూడా మనం ఏమిటి అని చెప్పి నా వల్ల కాక నేను ఇలా ఒక 20 రోజులు నెల రోజుల తర్వాత అడిగారు, ఏం మురళీమోహన్ తీసుకుంటున్నావా అన్నాడు. ఇదేమోనండి ఈ ప్రాబ్లం వచ్చిందండి, అందుకని నేను తీసుకోలేకపోతున్నానండి అన్నాడు. సరే అయితే ఆదివారం నాడు ఎప్పుడో ఒక రోజు అనుకొని అట్లా తీసుకో అన్నాడు. అలా ఆదివారం అని మొదలుపెట్టింది, మెల్లమెల్లగా అలవాటు అయింది. కానీ ఇప్పుడు కూడా రోజు తీసుకోవటం అనేది లేదు. ఓన్లీ అయిన ఫంక్షన్స్ పార్టీలు జరిగితే ఆ పార్టీల్లో మాత్రమే ఆయన చెప్పినట్టుగా 2 pegs దాటకుండా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఉన్న ఇదైన తర్వాత అందరితో ఆత్మీయంగా కలిసి కూర్చోవాలంటే అందరూ తాగుతూ కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను తాగకుండా కూర్చున్నప్పటికి మనకు బోర్ కొట్టేస్తాయి. అందుకని తప్పనిసరి బస్సులో అట్లా తీసుకుంటాను తప్ప ఇది కాదు. అది కూడా నాగేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి. అలాగే రవీంద్ర భారతిలో ఒక రోజున ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ ఎవరితో ఏదో సత్కారం కాదు, మరి సుధాకర్ గారు చేశారు, ఎవరు చేశారు నాకు గుర్తులేదు. రవీంద్ర భారతిలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే మా మురళీమోహన్ అని చెప్పారు. ఇదేమిటి, ఇది నా సల్మాన్ కార్యక్రమం కాదు, ఇది కాదు,
ఏదో కార్యక్రమంలో ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకొని ఒకసారి స్టన్ అయిపోయి చూస్తుంటే అవునయ్యా మేమందరం ఏ చిల్లర పనులు చేసావో కానీ నువ్వు మాత్రం చాలా నీతిగా నిజాయితీగా ఉన్నావు, అందుకని ఆ మాట అన్నాన్ని. ఇక్కడ అంటేవే కాదండి, ఆయన అమెరికాలో ఆయనకి బ్రహ్మాండమైన సత్కారాల సభలు చెప్తే అక్కడ ఆవిధ వేదికల మీద కూడా ఆయన చెప్పేవారు. అంత ప్రేమపాత్రుడైన. మళ్ళీ నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జున గారితో కూడా 3 సినిమాలు తీసాం. వాళ్ళ మనవడితో కూడా తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కుదరలేదు, ఫ్యూచర్లో కుదురుతుందేమో చూద్దాం. చాలా సంతోషం అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో వచ్చినందుకు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ చాలా అదృష్టవంతుడు. సాక్షాత్తు నటరాజు పర్యవేక్షించిన ఈ పవిత్రమైన వేదికకు నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలిని అందజేస్తున్నాను. నేను రావటం ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం మా అన్నయ్య. ఎందుకంటే తనకి ఇట్లా పూలమాల వేస్తూ అంజలి ఘటించటాన్ని నేను భరించలేనని అన్నయ్యకి తెలుసు కాబట్టి అది అవాయిడ్ చేస్తూ నేను ఆలస్యంగా రావటాన్ని తన ఆశగా నేను అనుకుంటున్నాను. ఈరోజు సభలో ఉన్న మహనీయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలిని అందజేసుకుంటున్నాను. మా సోదరులు మురళీమోహన్ గారు సారీ అమ్మ వెడుతున్నాను పని ఉందని వెళ్ళారు. అన్నయ్యకి ఆయనకి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది, ఆ సంగతి అందరికీ తెలుసు. తర్వాత విశిష్ట అతిథిగా వచ్చిన మా రేలంగి నరసింహారావు గారు అనలేను, ఎందుకంటే ఆయన నాలో అమ్మనే చూసుకుంటారు. నన్ను ఎప్పుడు చూసినా అమ్మ 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 అని పలకరిస్తారు. నా ఆత్మీయ పుత్రుడైన మా రేలంగి నరసింహారావు గారికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా పుత్రుడిగానే నేను సంబోధిస్తాను. ఈ రోజున అన్నయ్య ఫంక్షన్కి వచ్చి అన్నయ్య ఆశీస్సులను అందుకుంటున్నందుకు నా ప్రియమైన పుత్రునికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు పూజ్యులు ప్రసన్న కుమార్ గారికి, ఆత్మీయులు శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలులు. ఈ రోజున ఆకృతి సంస్థ 33 సంవత్సరాలు అయిపోయి 34వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆకృతి సంవత్సరం ఇనాగ్రేట్ చేసింది అన్నయ్యే. దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చినప్పుడు కూడా ఆకృతి సంస్థే మొట్టమొదటి అన్నయ్యకి అభినందనలు అందజేసింది. ఈ రోజున అన్నయ్య పురస్కారం అందుకుంటున్న యువ నటుడు, ఎంతో ప్రతిభను చూపించే యువ నటుడు చిరంజీవి వరుణ్ సందేశ్. వరుణ్ ఆంధ్రప్రదేశ్కి తెలుగువారికి చెందిన మనిషి అయినా కూడా తన ప్రతిభను అమెరికాలోను దేశాల విస్తరింపజేస్తూ అందరి ఆశీస్సులను అందుకుంటున్న చిన్నారి నటుడైనా కూడా, రచయిత అయినా కూడా అందరి హృదయాలను ఆక్రమించిన చిరంజీవికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మా ఇద్దరికి ఉన్న అనుబంధం ఏమిటంటే వారి అది సడన్గా ఆత్మీయత ఎక్కువైతే మాట్లాడతారు. జీడిగుంట రామచంద్రమూర్తి గారికి నాకు ఉన్న ఆత్మీయత అనుబంధం మాటలతో చెప్పలేంది. సాహితీపరంగా మేము ఎంతో సన్నిహితులం, కుటుంబ పరంగా కూడా ఎంతో సన్నిహితులం. మేము ఎప్పుడు కూర్చున్నా కూడా మా వరుణ్ అంటే రామచంద్రమూర్తి గారికి ఎంత ప్రాణమో తెలుసు. ఎప్పుడు తన గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి అన్నయ్య దగ్గర మాట్లాడుతూ హ్యాపీ డేస్ గురించి చెప్తుంటే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా వరుణ్కి నా ఆశీస్సులు అందించండి రామచంద్రరావు గారు అన్నారు. ఆ ఆశీస్సులు ఈ రకంగా ఈ వేదిక మీద మా వరుణ్ అందుకోవటం నిజంగా
ఎంతో ఎంతో గర్వంగా ఉంది. అన్నయ్య స్థాయికి రావాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఇక అన్నయ్య పరంగా చెప్పాలంటే సముద్రం ముందు కూర్చుని ఒక చిన్న చెంచా అందించి ఆ నీటిని తోడమంటే ఎట్లా ఉంటుందో నా పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. నాకు 7వ సంవత్సరం నుంచి అన్నయ్య ఎవరిలో పెరిగిన దానిని, తనకి చెల్లెళ్ళు లేకపోయినా నన్ను చెల్లి చెల్లి అంటూ పసితనం నుంచి ప్రేమగా పెంచుకున్న మనిషి. నేను తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా పొద్దున్నే ఫోన్ వచ్చేది, అమ్మా నేను సెట్ మీదకి వెళ్తున్నాను, అన్నయ్య పాత్ర వేస్తున్నాను, ఒక్కసారి అన్నయ్య అని పిలవ్వా, నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే ఓకే అన్నయ్య అనేదాన్ని. ఓకే అని అన్నయ్య ఫోన్ పెట్టేసేవాడు అనమాట. అంతటి అనుబంధం అనమాట మాది. తర్వాత ఈ 80వ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, అన్నయ్య సినీ రంగ ప్రవేశం చేసిన ప్రత్యేకత గురించి చెప్పాలంటే నేను రాసిన గ్రంథం గురించి చెప్పి తీరాలి. అది అన్నయ్య ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు, అభిమానులు వాళ్ళందరూ వస్తూ ఒకసారి అన్నారు, నాగేశ్వరరావు గారు మీకు కమ్మవాళ్ళంటే అభిమానం అంట కదా, బాగా బ్రాహ్మణులంటే ఇష్టం లేదట కదా అంటే నేను అక్కడే ఉన్నా. అంటే అన్నయ్య కళ్ళు గిరగిర అని చెప్తుంటే అందరు మొహాలు ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోయారనమాట. చూడమ్మా వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అంటే, నేను చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉంటాను కాబట్టి, అన్నయ్య మీ గురించి మీ జీవిత చరిత్ర రాయాలనుంది అంటే అన్నయ్య కళ్ళు గిరగిరా తిప్పుతాడు కదా, రాయమ్మా, రాసేది నువ్వు కాదు కదా, నేనే కదా, నీలోంచి నేనే కదా అంటే మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం రాశాను. అది ఆంధ్రభూమిలో 4 సంవత్సరాలు సీరియల్గా వచ్చింది. వస్తున్నప్పుడే సారీ, ఇప్పుడు నేను డాక్టర్ని కాదు, పేషెంట్. వస్తున్నప్పుడే కింకోటి జనరల్ హాస్పిటల్లో, అంటే ఈరోజు ప్రాముఖ్యతకిను దీనికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా. వార్డు బాయ్, నేను ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తుంటే వార్డు బాయ్ గబగబా వచ్చి, అమ్మ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చిందన్నాను. అరగంట ఆగిమ్మని చెప్పునైనా నేను ఆపరేషన్స్లో ఉన్నాను. మళ్ళీ అరగంట కాగానే మళ్ళీ వచ్చారు. వచ్చి హలో ఎవరు మాట్లాడుతున్నారు అన్న. మేము రామారావు మాట్లాడుతున్నాము అని. ఏ రామారావు అన్న. ఎన్టీ రామారావు. అయ్యో మీరు ముందరే చెప్పొచ్చు కదా, నేను ఎవరో అనుకున్నాను అంటే తమరు ఆపరేషన్లో ఉన్నారు కదా, తమరు ఒకసారి స్టూడియోకి వస్తారా, తమతో మాట్లాడాలి. అమ్మ వాళ్ళందరూ కృష్ణ భక్తులు అవటం వల్ల అందరం కలిసి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళాం. అప్పుడు బసవరామ తారకం గారి క్యారియర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. తారకం వీరెవరో తెలుసా అంటే, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కృష్ణకుమార్ గారు అంటే, అవునాను. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, భగీరథ వాళ్ళందరూ కూర్చున్నారు. మేము వీరిని ఎందుకు కబురు చేసామో తెలుసా అన్నారు. అంటే ఎందుకు అన్నారు వాళ్ళు. అది మా బ్రదర్ జీవిత చరిత్ర చాలా బాగా రాస్తున్నారు, మేము చదువుతున్నాము, అది మా జీవిత చరిత్ర కూడా రాయొచ్చు కదా అని అడగటానికి పిలిచాను అని నా వంక చూశారనమాట. ఒక్కసారి నేను స్టన్ అయిపోయి అట్లాగే చూస్తున్నా. ఎందుకంటే అన్నయ్య జీవిత చరిత్ర అది రాస్తున్నాను. అది తర్వాత 4 సీరియల్స్ రన్నింగ్లో ఉన్నాయి. అది కాకుండా కృష్ణక సలహాలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఊపిరాడని పనిలో ఉన్నాను. అందులో అన్నగారి జీవిత చరిత్ర అంటే తెల్లారుజామున 3:30కే వెళ్ళాలంటే నాకు చాలా కష్టమైన పని కాబట్టి అట్లాగే చూస్తుంటే ఆయన నా వంక అట్లా చూసి, సరే సరే మేము తర్వాత మాట్లాడుకుందాం మనం అన్నారు. అది 81లో జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరూ ప్రెస్ వాళ్ళందరూ అన్నయ్యతో చెప్పారు, మీ చెల్లెల్ని అన్నగారి జీవిత చరిత్ర రాయమన్నారు. అంటే ఏమ్మా మా బ్రదర్ అడిగట్టు కదా, నువ్వేం చెప్పావంటే, నా ఇబ్బందులు మీకు తెలుసు కదన్నయ్య అన్న. ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే, మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం అది చాలా ఫేమస్ అయింది. తర్వాత ఆ గ్రంథాన్ని చదివి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ తీసుకున్నారు.
తీసుకుని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి మాకు డాక్టరేట్ వచ్చిందండి, మీ గురించి రాసాము. అది నా గురించి అంత ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలిసిందంటే మీ చెల్లయ్య రాశారు అనగానే తన కళ్ళలోంచి నీళ్ళు వచ్చి గబగబా లోపలికి వెళ్ళి షాల్ కప్పి, తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన నా జీవిత చరిత్ర గురించి రాశారు, నా పుట్టినరోజు గురించి రాశారు. అందులో సెప్టెంబర్ 20 అనేసరికి అందరూ నా పుట్టినరోజు తెలుసుకున్నారు. మా చెల్లాయి మే 8న నా నిజమైన పుట్టినరోజని నా మనసు తెలిసి తన గ్రంథంలో రాసింది. అందుకని మా చెల్లెలకి నేను ఎప్పుడూ రుణపడి ఉన్నానంటే, ఈ రోజున మా తమ్ముడు మా ఆకృతి సుధాకర్ ఈ 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా, మా వరుణ్కి పురస్కారం అందజేస్తున్న సందర్భంగా అన్నయ్య మాటలు నాకు గుర్తొస్తున్నాయి. నిజంగా తను ఎక్కడో లేడు, ఎక్కడ మంచితనం ఉంటుందో, ఎక్కడ మానవత్వం ఉంటుందో, ఎక్కడ కళ ఉంటుందో, ఎక్కడ అన్ని మానసిక ప్రక్షాళన ఉంటుందో అక్కడ అన్నయ్య ఉంటాడు. తర్వాత తనకి 74లో హార్ట్ ఆపరేషన్. హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రేలంగి గారు, గుప్తా గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ మురళీమోహన్ గారికి చాలా థ్యాంక్స్. నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు, నన్ను అదే గుప్తా గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. మీరే నాతో ఇన్ని రోజులు కోఆర్డినేట్ చేసి ఇది చేశారు ఈవెంట్. సో చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు యాక్చువల్లీ ఒక చిన్న అనుబంధం ఉందన్నమాట. నాకు 2010-11 టైంలో నేను ఒక ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళా. ఆయన చీఫ్ గెస్ట్ అనమాట ఆ ఫంక్షన్కి. నాకు తెలిసి ఇలాంటి టైంలోనే ఈ నెలప్పుడే అనుకుంటా నేను. సో 2011-12 ఆ ప్రాంతంలో మేము బిట్స్ బిలానీకి వెళ్ళామన్నమాట, బిట్స్ బిలానీ కాలేజ్కి. సో అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడ నేను అక్కడ ఉన్నా, నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉన్నా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది, అది ఆ ఎంట్రీ నుంచి మేము ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళే వరకు లిటరలీ ఆయన భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ నాకు అదొక అసలు అది ఎప్పుడు నేను కల్లో కూడా అనుకోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు అది. అండ్ మా తాతగారు కూడా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆయన. అండ్ ఆయనకు కూడా నాగేశ్వరరావు గారు పరిచయం ఉంది బాగా. అండ్ సో నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈ అవార్డ్ నాకు ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకుని ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను 100% ప్రయత్నిస్తున్నాను. అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల 21న విడుదలవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నెల 21న మీరు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.